మరీ ముఖ్యంగా ఏంటంటే చాలా సంతోషించే విషయం ఏంటంటే చాలామంది కొత్త బట్టలు కట్టుకోలేక బతుకమ్మకు దూరం అయ్యేటువంటి పరిస్థితిలో ఒక తండ్రిలాగా ఒక కుటుంబ పెద్దగా మరి మన పుట్టింటి సారేలాగా ప్రతి ఒక్క మహిళకు కూడా చీరలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి బాధాకరం ఏంటంటే బతుకమ్మ చీరలు లేవు, బతుకమ్మ ఆడుకోవడానికి సౌకర్యాలు కూడా లేవు. పోయినసారి మేము కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా మేము అధికారులపైన ఒత్తిడి తెచ్చినా వారు ఎటువంటి సౌకర్యం లైట్లు వేయలేదు, కనీసం ఆడుకోవడానికి ప్లేసెస్ కూడా నీట్ చేయలేదు, మరి కనీసం పాటలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండే. అప్పుడు మనం ఉన్నటువంటి నాయకులు అవన్నీ కూడా సౌకర్యాలు కల్పించడం కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మనందరం కూడా ఆరోగ్యంగా భావించేటువంటి మన తెలంగాణ తల్లి చేతిలో కూడా బతుకమ్మను పెట్టి మరి ఒక మన నిలువుటద్దంగా నిలిపినటువంటి మరి మన కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తూ